తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా విద్యార్థి జీవితాలు మారడం లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది విద్యార్థి నాయకులు అదేవిధంగా యువకులు పాల్గొని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఆనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి విద్యార్థి యువజన నాయకులు రోజు ప్రభుత్వం యొక్క ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కీలక పాత్ర పోషించింది విద్యార్థి యువకులు మాత్రమే. కానీ నేడు ప్రజాప్రభుత్వం చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు పూర్తవుతున్నా కూడా ఇంతవరకు విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో విఫలం చెందుతా ఉన్నది. అంటే విద్యాశాఖ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్న తరుణంలో కూడా ఈరోజు విద్యారంగ సమస్యలు పరిష్కరించడం విఫలం చెందుతా ఉన్నారు. అంటే ఈరోజు విద్యార్థులు భావించారు ఈరోజు విద్యాశాఖ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తుంటే ఖచ్చితంగా విద్యారంగ సమస్యలు పరిష్కారం అవుతుందని చెప్పేసి అందరూ ఆలోచన చేశారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏదైతే విద్యార్థులు పెట్టుకున్న ఆశలకు విధంగా విరుద్ధంగా ఈ రోజు పనిచేయడం జరుగుతుంది. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందుతా ఉన్నది. ప్రాథమిక పాఠశాలలు మొదలుకుంటే యూనివర్సిటీ వరకు సమస్యలు ఇక్కడి సమస్యలు అక్కడనే పేరుకుపోయాయి. అంటే ఈరోజు ప్రభుత్వ యూనివర్సిటీలో కనీసమైనటువంటి ఒక చాలా నిధులు కేటాయించి ప్రభుత్వ విద్యారంగం పూర్తి ధ్వంసించే ప్రయత్నం మరొకసారి రేవంత్ రెడ్డి వ్యవస్థలో. అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు కావాల్సిన కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకుండా విద్యార్థులకు మోసం చేసే పరిస్థితి ఉన్నది. అంటే మీరు పార్టీలో ఉన్నటువంటి అంటే గత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి విద్యా సంస్థల అధిపతులు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారని చెప్పేసి వాళ్ళు అక్కడ పనిచేసని చెప్పేసి వారి మీద కోపంతో రోజులు విద్యార్థులు బలిపశువులు చేస్తా ఉన్నారు. అంటే ఈరోజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు తమ కోర్సులు పూర్తయినా కూడా వాళ్ళ సర్టిఫికేట్ యాజమాన్యం ఇవ్వడం లేదు. దాంతో కూడా పై చదువులు వెళ్ళలేక ఉద్యోగాలు చేసుకోలేక విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నా కూడా ఈరోజు రేవంత్ రెడ్డి కేవలం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. మీరు నిజంగా ఈరోజు ప్రజల కోసం పనిచేస్తున్నట్లయితే ఈరోజు విద్యార్థుల కోసం పనిచేస్తున్నట్లయితే విద్యారంగ సమస్యలు ఎందుకు పరిష్కరిస్తలేరు? కనీసం ఎందుకు విద్యారంగ సమస్య నుండి సమీక్ష నిర్వహించడం లేదు? అంటే కేవలం మీరు మాటలు కోటలు దాటడం తప్ప చేతులు కేవలం గడపలు కూడా దాటడం లేదు. అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి తేడా ఏం లేదు, రెండే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కేవలం నష్టపోయింది విద్యార్థుల యువకులు మాత్రమే. ఈరోజు ప్రజాప్రభుత్వం ప్రజాపాలన చేస్తున్నటువంటి ఏదైతే కాంగ్రెస్ మీద చెప్పుకుంటారో ఇందిరమ్మ రాజ్యం రావాలి, రాజీవ్ గాంధీ రాజ్యం చెప్పుకుంటారు. కానీ ఇందిరమ్మ రాజ్యం వచ్చినా రాజీవ్ గాంధీ రాజ్యం తెచ్చినా విద్యాల భవిష్యత్తు మారడం లేదు. విద్యాల సమస్యలు అక్కడనే ఉన్నాయి. ఈరోజు భాషల త్రిబుల్ ఐటీ అదేవిధంగా గురుకులాల సమస్యలు, అదే ప్రభుత్వ పాఠశాలల సమస్యలు, అదే విధంగా అనేక రకాల విద్యారంగ సమస్యలు ఉన్నాయి. ఈరోజు రేవంత్ రెడ్డి కనీసం స్పందించే పరిస్థితి ఉంది. అంటే మీరు ఎవరి కోసం స్పందిస్తారు, దేని కోసం స్పందిస్తారు?